ఇవాళ ఆంధ్ర స్టైల్ బెండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బెండకాయలు తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముగ్గురులో 4 వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచికి తగినంతగా సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి సాఫ్ట్గా మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేసి చేదు వచ్చేస్తుంది బెండకాయ ఫ్రై. బెండకాయలు మగ్గాక రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బెండకాయ ఫ్రైలోకి ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ.